దేశం నష్టపోతుంది. అందులో ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి దేశంలో, ప్రపంచంలో ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటప్పుడు బాధ్యతారాహిత్యంతో కాకుండా చాలా బాధ్యతతో మెళకువగా మనం అక్కడుంటే నిజాయితీగా ఏం చేయగలం అని ఆలోచించి చెప్పాలని లోక్సత్తా ఇప్పుడు కూడా భావిస్తుంది. అంచేత ఈవేళ మేము చేస్తున్న వ్యాఖ్యల్ని ఆర్థిక మంత్రి రోసయ్య గారిని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని, రాష్ట్రంలో అన్ని పార్టీలను కూడా చాలా లోతుగా పరిశీలించమని కోరుతున్నాం. ఊరికేదో పైపైన కొట్టేయకుండా. అనాలోచితంగా మేము మాట్లాడటంలే, తొందరపాటుతో మాట్లాడటంలే, లేదంటే మామూలు పక్షపాత ధోరణిలో మేము మాట్లాడట్లే. మేము ఎప్పుడు అలాంటి చేయలేదు, చేయం. మొట్టమొదటిది 15వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోసయ్య గారు బహుశా రికార్డులోకి ఎక్కుంటారు. మరి దేశంలో ఇంకే ఆర్థిక మంత్రి అన్నా అన్నిసార్లు ప్రవేశపెట్టారో నాకు తెలియదు. ఖచ్చితంగా రాష్ట్రంలో అది రికార్డు. అందుకు వారిని అభినందిస్తున్నాం. అలాగే ఫిస్కల్ ప్రుడెన్స్, ఆర్థికంగా ద్రవ్యలోటును అదుపు చేయడం కోసం ఆయన 5 ఏళ్లుగా తంటాలు పడ్డారు. మిగతా లోపాలు ఎన్నున్నా కూడా అక్కడ ఆయన ప్రయత్నం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ సంవత్సరం కూడా ఆదాయం తగ్గినా, గణనీయంగా ఆదాయం తగ్గినా, దేశం ఆర్థిక మాంద్యంలో కొంతమేర కూరుకుపోయినా, ద్రవ్యలోటు కొంత పెరిగింది కానీ భయంకరంగా పెరగల. అందుకు వారిని అభినందించాలి. ఇంటరిం బడ్జెట్లో ఫిబ్రవరిలో ఆయన ప్రవేశపెట్టినటువంటి తాత్కాలిక బడ్జెట్లో ఈ సంవత్సరానికి 12,092 కోట్లు, అంటే మన రాష్ట్ర స్థూల ఆదాయంలో సుమారుగా 3% ద్రవ్యలోటుగా చూపెట్టారు. అంటే మనకు వచ్చే ఆదాయం కంటే మనం పెట్టే ఖర్చు, ఈ డబ్బంతా అప్పుల రూపంలో మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పులు అని అర్థం. ఈ సంవత్సరం కొత్తగా మనం చేసిన అప్పులు అని అర్థం. అది ఇప్పుడు ఈ 5 నెలల్లో ఇంకొక శాతానికి పెరిగింది. అది 16,162 కోట్లయింది. ఈ పెరిగింది ఇబ్బందిగానే ఉన్నా కూడా ఈవేళ దేశము ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ఇదంత భయంకరమైనదిగా అంటాం ధర్మం కాదు. ఆ మేరకు రోసయ్య గారిని అభినందించాలి. కానీ మిగతా విషయాలను పరిశీలిస్తే మాత్రం చాలా దీర్ఘకాలికమైన, తీవ్రమైన సంక్షోభంలో రాష్ట్రం ఇరుక్కుంటున్నదన్న విషయం ఈ బడ్జెట్లో స్పష్టంగా బయటపడుతున్నది. రాష్ట్ర ప్రజలకందరికీ అర్థం కావాలేదు. ఊరికే మామూలుగా చేసేటువంటి విమర్శలు లేకపోతే వ్యాఖ్యలు కాకుండా మన భవిష్యత్తు ఏమవుతుందని చెప్పిన విషయంలో లోతైన అవగాహన లేకపోతే బాధ్యతారాహిత్యంతో మనం అంతా ఉన్నట్టు లెక్క. అందున పార్టీల నాయకులు. అంచేత ప్రజల ముందు వీటిని పెట్టడం మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మొట్టమొదటిది, దేశం మొత్తంలో కొంతమేరకు ఆర్థిక ప్రగతి రేటు తగ్గింది. అది వాస్తవం. 9% అన్నది 6.8% తగ్గింది. మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారి బడ్జెట్లో 9% అంతకు ముందు రేటు అంటే ఇప్పుడు 6.8కి వచ్చింది. కానీ రాష్ట్రంలో 10% అన్నది 5.5కు తగ్గిపోయింది. అంటే దేశం మొత్తంలో 2.2% తగ్గితే ఆర్థిక ప్రగతి, రాష్ట్రంలో దానికి రెట్టింపు తగ్గింది, 4.5%. ఆర్థిక మాంద్యం వల్ల తగ్గడాన్ని అర్థం చేసుకోగలం. కానీ దేశమంతా 2.5% తగ్గితే రాష్ట్రంలో 4.5% తగ్గిందంటే అది ఆర్థిక మాంద్యం వల్ల మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత 5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఘనత ఏమిటి అంటే, దేశం కంటే సగటున అభివృద్ధి రేటు మేము ఎక్కువ చేశాము. గతంలో ఎప్పుడూ కూడా దేశంలో సగటు అభివృద్ధి కంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నది గ్రోత్ రేట్. అది వాస్తవం. గతంలో తక్కువ ఉన్నమాట వాస్తవం చాలా కాలంగా. ఈ 5 ఏళ్లలో సగటు గ్రోత్ రేట్ దేశం కంటే పెరిగింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ దేశంలో గ్రోత్ రేట్ కంటే గణనీయంగా తగ్గింది. ఈ రెండు మీరు చూసినట్టయితే
దేశంలో మొత్తంలో తగ్గినటువంటి ఆర్థిక ప్రగతి, మన రాష్ట్రంలో తగ్గిన ప్రగతి, అలాగే దేశంలో ఈవేళ ఉన్న ఆర్థిక ప్రగతి రేటు, మన రాష్ట్రంలో ప్రగతి రేటు, ఈ రెండు కూడా చూసినట్టయితే ఖచ్చితంగా ప్రమాద ఘంటికలు మనకు వినిపిస్తున్నాయి. రాష్ట్రం మళ్ళీ గతంలో ఉన్నట్లుగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, దేశం మొత్తంతో పోలిస్తే దిగజారిపోతున్నది. దీనికి సంజాయిషీ లేదు. దుబారా ఖర్చు వల్ల, అవినీతి వల్ల, అనుత్పాదకమైన వ్యయం వల్ల, ప్రాధాన్యాలు లేకపోవటం వల్ల రాష్ట్రం ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లిస్తోంది. ఒక ఏడాది రెండేళ్లు కనిపించకపోయినా కూడా ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నది. అలా కాకుండా రోసయ్య గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టుగా కేవలం ఆర్థిక మాంద్యం వల్ల మాత్రమే అంటే గణాంకాలు దాన్ని ఒప్పుకోవటం లేదు. ఆర్థిక మాంద్యం వల్ల అయితే దేశంలో కంటే మీకు ఎందుకు తగ్గాలి? ఆర్థిక మాంద్యం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వచ్చిందా? భారతదేశం మొత్తంలో రాకుండా? కాబట్టి దీన్ని మనం ఖాతరు చేయకుండా ఏదో మసిపూసి మారేడికాయ చేస్తే రేపు ఇది ప్రమాదానికి దారితీస్తుంది. రెండవది, కొన్ని కీలకమైన రంగాల్లో ఖర్చు పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది. ఏమాత్రం అదుపు లేకుండా పెరిగిపోతోంది. రాష్ట్రాన్ని నాశనం చేసేటంతగా పెరిగిపోతోంది. మన బిడ్డల భవిష్యత్తుకి గుదిబండ అయ్యేట్లుగా పెరిగిపోతోంది. అప్పులోబులో కూల్చేసి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఖజానా మీద భారాన్ని పెట్టేసి రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసే దిశగా సాగుతున్నది. నీటిపారుదల తీసుకోండి. లోక్సత్తా ఎప్పుడు కూడా నీటిపారుదలని సమర్థించింది. జలయజ్ఞానికి సూత్రప్రాయంగా మద్దతు ఇచ్చింది. ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవాలని చెప్పినదాన్ని. కానీ మొన్న ఇంటరిం బడ్జెట్లో 1,10,00,000 ఎకరాల నీటిపారుదలకి 1,51,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి గారే సెలవిచ్చారు. మళ్ళీ గమనించండి, 1,10,00,000 ఎకరాలు, 1,51,000 కోట్లు. 5 నెలలు గడిచేసరికి అది 1,76,000 కోట్లు, అంటే 25,000 కోట్ల రూపాయల ఖర్చు పెరిగిపోతోంది ఒక్క 5 నెలల్లోనే. సాగునీరందేటువంటి భూమి విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గిపోతున్నది. 1,10,00,000 ఎకరాల నుంచి 1,00,00,000కి దిగిపోయింది. గత 5 ఏళ్లుగా మనం చూసినట్టయితే 40,50 వేల కోట్ల నుంచి మొదలైంది. ఈవేళ 1,76,000 కోట్లు అంటున్నారు. ఈ 5 ఏళ్లలో ఆహారం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి తప్ప మొత్తం మీద ద్రవ్యోల్బణం ఎక్కువ లేదు. ఇన్ఫ్లేషన్ బాగా తక్కువ ఉన్నటువంటి కాలం ఈ దేశంలో, రాష్ట్రంలో. ఈ కాలంలో 4-5 రెట్లు పెరిగిపోయింది. 5 నెలల్లో 25,000 కోట్లు పెరిగిపోయింది. అందున ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, అంటే ఇది కొనసాగితే వచ్చే 5 ఏళ్లకే ఒక 3-4 లక్షల కోట్లు అయిపోతుంది. రాష్ట్రానికి ఉదిబండి అవుతుంది. ఎందుకు పెరిగింది 25,000 కోట్లు? 10 లక్షల ఎకరాలు విస్తీర్ణం తగ్గి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడంతో మళ్ళీ తిరిగి దానికి 10 రెట్లు సమకూర్చుకోవాలంటే కాంట్రాక్టులు చాలా సులభమైన పద్ధతి అయిపోయింది. మీకు స్పష్టంగా ఒక ప్యాటర్న్ కనిపిస్తున్నది. అవినీతికి చాలా కొత్త మార్గాలను వెతుక్కునే పద్ధతి కనిపిస్తున్నది. దాని పర్యవసానం రాష్ట్రం అప్పులు ఊబులో కూరుకుపోవటమే కాదు, భవిష్యత్తుకి పెద్ద గుదిబండి అయ్యే ప్రమాదం ఉన్నది. చాలా పథకాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయని లోక్సత్తా వాదిస్తున్నా, పోరాడుతున్నా కూడా మొండిగా ఈ ప్రభుత్వం వాటిని చేపడుతోంది. చేవెళ్ల ప్రాణహిత ఒక ఉదాహరణ. తెలంగాణ ప్రాంతానికి ఇందులో 3వ వంతు ఖర్చుతో ఇంతకంటే ఎక్కువ నీటిపారుదల వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి 38,500 కోట్లు, 3,500 మెగావాట్లు ఒక్క ఈ పథకం కోసమే లిఫ్టింగ్ కాస్ట్. ఇలా రాష్ట్రం మొత్తంలో సుమారుగా 11,000 మెగావాట్ల దాకా లిఫ్టింగ్ కోసమే విద్యుత్ అవసరం అని చెప్పిన వారు లెక్కలు చెప్తున్నారు. 6,000 మెగావాట్ల నుంచి 11,000 మెగావాట్ల దాకా. విద్యుత్ సబ్సిడీ గత సంవత్సరం 2,385 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిన విద్యుత్ సంస్థకి. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారి లెక్క ప్రకారం 6,040 కోట్ల రూపాయలు. జాగ్రత్తగా గమనించాలి రాష్ట్ర ప్రజలంతా కూడా.